వెల్కమ్ టు వీరు వ్లాగ్స్. చార్ధామ్ యాత్ర గురించిన పూర్తి వివరాలతో వివరణాత్మకమైన విశ్లేషణను మీకు ఇప్పుడు అందించబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో అవసరము. చార్ధామ్ యాత్ర లేదా ఛోటా చార్ధామ్ యాత్రగా పిలుచుకునే యాత్ర చేయాలనుకునే వారి కోసం మరియు యాత్ర గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనే వారి కోసం ఈ యొక్క వివరణను మీకు అందించబోతున్నాను. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవభూమిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క దేవభూమి 6 నెలలు మానవులచే మరియు మిగతా 6 నెలలు దేవతలచే పూజలు అందుకునబడేటువంటి ఒక దివ్యధామం. ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటేనే టూరిజానికి పెద్ద పీట. ఈ రాష్ట్రంలో ఉన్న కొండలు, పర్వతాలు, దేవాలయాలు, ఎత్తైన పర్వతాలపైన మంచు కప్పబడి ఉండే మనోహరమైన దృశ్యాలు, ఎటు చూసినా పచ్చని ప్రకృతి, సంవత్సరంలోని 365 రోజులు గలగల సవడి చేస్తూ సాగే గంగమ్మ తల్లి నదీ ప్రవాహం, శివాలిక్ పర్వతాల నడుమ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కొలతతో ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో రకాల విభిన్న పరిస్థితులు మనకు కనిపిస్తాయి. చార్ధామ్ యాత్ర మొదటగా హరిద్వార్ నుండి ప్రారంభమవుతుంది. హరిద్వార్ నుండి కొండలు, పర్వతాలపైనికి ప్రయాణం కోసం మనం వాడే టూరిస్ట్ బస్సులకు అనుమతి లేదు. ఇందుకోసం ప్రత్యేక టూరిస్ట్ బస్సులు ఉంటాయి. ఇవి మన టూరిస్ట్ బస్సుల కంటే కాస్త పొడవు తక్కువగా, వెడల్పు తక్కువగా ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం టూరిజం కోసం కొండలు, పర్వతాలపైన కొన్ని వేల కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలు, కొన్ని చోట్ల వీలుగాని ప్రదేశాలలో సింగిల్ రోడ్లు వేయడం జరిగింది. ఉత్తరాఖండ్లోని మేము ప్రయాణించిన కొన్ని ప్రదేశాలైనటువంటి బార్కోట్, యమునోత్రి, ఉత్తరకాశీ, జోషిమఠ్, బద్రీనాథ్ లాంటి ముఖ్యమైన ప్రదేశాలలో కొన్ని లక్షల సంఖ్యలో వసతి సౌకర్యాలు ఉన్నాయి. కేదార్నాథ్ ధామ్ మరియు పరిసర ప్రాంతాలలో కూడా ఉన్నాయి. కేదార్నాథ్ ధామ్ పరిసర ప్రాంతాలలో మాత్రం బేస్ క్యాంప్ వద్ద టెంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. కేదార్నాథ్కు వెళ్లే ముందు గల సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ల వద్ద మరియు పైన చెప్పినటువంటి ముఖ్యమైన ప్రదేశాల వద్ద ఏటీఎంలు, హాస్పిటల్స్, హోటల్స్, మనకు కావలసిన ప్రతి వస్తువులు లభ్యమవుతుంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చాలా సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా యాత్రికుల పట్ల వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా చార్ధామ్ యాత్రా మార్గంలో చాలా చోట్ల చిన్న చిన్న రహదారుల వలన ట్రాఫిక్ జామ్లు కావడం సర్వసాధారణం. కానీ ఈ ట్రాఫిక్ను పోలీసు వారు తమ వాకీ టాకీల ద్వారా, మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు చక్కదిద్దుతుంటారు. ఈ ట్రాఫిక్ నియంత్రణలో చాలా సహనంతో, మర్యాదపూర్వకమైనటువంటి మరియు స్నేహభావంతో పోలీసులు ప్రవర్తిస్తుంటారు. టూరిస్ట్ బస్ డ్రైవర్లు కూడా పోలీసులకు అనుగుణంగా వారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సంవత్సరంలోని 365 రోజులు పారే చిన్న చిన్న జలపాతాలు, అదే వర్షాకాలంలో అయితే ఇంకా పెద్ద పెద్ద జలపాతాలు చూడడానికి మనకు కనులకింపుగా, సొంపుగా, కనుల పండుగగా అలరిస్తాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శివాలిక్ పర్వతాలపైన ప్రయాణించే వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా, అనగా వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయించిన తర్వాతనే ఈ రహదారుల గుండా ప్రయాణించాలి. డ్రైవర్లు కూడా ఈ ప్రాంతాలలో తమ వాహనాన్ని నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే దాని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా టూరిస్ట్ బస్ డ్రైవర్ వద్ద వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు, డ్రైవర్ యొక్క లైసెన్సు, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది. తమ సొంత వాహనం ద్వారా ప్రయాణించుకునే వారికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఎందుకంటే ఈ యాత్రా మార్గంలో చాలా చోట్ల పోలీసులు కంపల్సరీగా వాహనాల పేపర్లు, యాత్రికుల రిజిస్ట్రేషన్ పేపర్లు తప్పనిసరిగా చెక్ చేయందే ముందుకు వెళ్ళడానికి అనుమతించరు.
హరిద్వార్ నుండి బయలుదేరిన తర్వాత చేసే ప్రయాణంలో అక్కడక్కడ హెచ్చరికల బోర్డులు కనిపిస్తాయి. వాటిని తప్పకుండా మనం గమనించుకుంటూనే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. అవి సింగిల్ వే అని, హారన్ మ్రోగించమని, ప్రమాదకరమైన మలుపు అని, ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ అని, పర్వతాలపైన నుండి బండలు రాళ్ళు పడే ప్రదేశం అని, ఇలా రకరకాల హెచ్చరికల బోర్డులు కనిపిస్తుంటాయి. వీటిని మనం తప్పకుండా గమనించుకుంటేనే మన ప్రయాణాన్ని సాగించాల్సి ఉంటుంది. స్లైడింగ్ల విషయంలో హెచ్చరికల బోర్డులతో పాటుగా ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున మెషులు వేసి కొండలు పర్వతాలకు డ్రిల్లింగ్ వేసి ఎటువంటి స్లైడింగ్ జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపడుతూ ఉంటారు. దీనికి భారీ ఎత్తున కాంక్రీట్ వర్క్స్, లోయల వైపున గర్డర్స్తో కూడినటువంటి రక్షణ పరికరాలు, ఇలా ఎన్నో రకాల రక్షణ చర్యలు యాత్ర సాగిన రోజులు నిత్యం ఎన్నో చోట్ల రక్షణకు సంబంధించినటువంటి చర్యలను చేపడుతూనే ఉంటారు. చార్ధామ్ యాత్రా మార్గంలో కొన్ని లక్షల టర్నింగ్లు అనగా కర్వులు ఉంటాయి. ప్రతి 20-30 మీటర్లకు ఒక టర్నింగ్ అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ యాత్ర మొత్తం కొనసాగేది మొత్తం పర్వతాలపైన నిర్మించినటువంటి రోడ్ల ద్వారానే. మేము చార్ధామ్ యాత్రకు వెళ్ళిన మే నెల 2025 సంవత్సరంలో ముఖ్యమైన ఆలయాల వద్ద, చెక్ పోస్టుల వద్ద లోకల్ పోలీసులతో పాటుగా ఆర్మీ వారు కూడా తమ యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వారు కూడా యాత్రికుల కోసం, వారి సేవల కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రజలు, స్థానికులు పర్వతాలపైననే ఇల్లు నిర్మించుకొని నివసిస్తూ ఉంటారు. ముఖ్యమైన ప్రదేశాలలోనూ చిన్న చిన్న నగరాలలో రోడ్ల పక్కన లెక్కలేనని షాపులు ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా టూరిస్ట్ బస్సులు, రూములు, హోటళ్ల ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. పూజా సామాగ్రిని, స్వెట్టర్లు, రకరకాల ఉన్ని వస్తువులను ఖరీదు అమ్ముతుంటారు. ఈ ప్రాంతాలలో ఎక్కువగా ప్రజలు క్యాబేజీ, ఆలుగడ్డ, సొరకాయ, గోధుమలు పండిస్తూ ఉంటారు. అందువలన హోటళ్ళలో కూడా ఎక్కువగా వీటికి సంబంధించిన ఆహార పదార్థాలు లభిస్తాయి. వీటితో పాటుగా హోటళ్ళలో టీ, నూడిల్స్ కూడా లభిస్తాయి. కానీ ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాటర్ బాటిల్స్ మాత్రం యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలకు వెళ్ళే మార్గంలో ట్రెక్కింగ్ చేసే సమయంలో ధర 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఉంటుంది. ఎందుకంటే వారు కూడా చాలా దూరం నుండి ఈ యొక్క వస్తువులను తెప్పించుకోవాల్సి ఉంటుంది కదా. ఉత్తరాఖండ్ రాష్ట్ర యువతులు, మహిళలు సాంప్రదాయక వస్త్రధారణలో తలకు స్కార్ఫ్ లాంటి వస్త్రాన్ని చుట్టుకుంటారు. ఇక్కడ యువతులు, మహిళలు, పురుషులు బరువులు మోసే విధానం కాస్త విభిన్నంగా ఉంటుంది. అదేలాగంటే ఒక బస్తాను మోయాలంటే తల మీద కాకుండా వీపుకు వెనకాల బస్తాకు కింది వైపు ఒక తాడు, మధ్యలో ఒక తాడు వేసి తలకు ఒక పట్టి లాంటిది పెట్టుకొని మోస్తూ ఉంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వతాలను శివాలిక్ పర్వతాలు అంటారు. ఈ పర్వతాలపైన వైవిధ్యభరితమైనటువంటి విభిన్న ఆకృతులలో వ్యవసాయం చేసే మడుల రూపంలో లాగా ఈ పర్వతాలపైన సహజంగానే ప్రకృతి పరంగా ఏర్పడి ఉండడం శివాలిక్ పర్వతాల ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ శివాలిక్ పర్వతాలు కొన్ని చోట్ల నిట్ట నిలువుగా, కొన్ని చోట్ల ఏటవాలుగా వివిధ రకాలైన రూపాలను సంతరించుకొని ఉంటాయి. మేము ప్రయాణం చేసిన పర్వతాలపైన మార్గంలో దాదాపు 1500 కిలోమీటర్ల మేర ఈ పర్వతాలపైన ఒక రకమైన వృక్షాలు పెరుగుతుంటాయి. ఈ వృక్షాలను చీడికా పీడని స్థానికులు వ్యవహరిస్తారు. ఈ వృక్షాలు చాలా బలంగా, నిట్ట నిలువుగా దాదాపు 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ యాత్ర చేసే రహదారులలో ట్రాఫిక్ జామ్ సర్వసాధారణం. ఎందుకంటే ఈ యాత్ర కొనసాగి 6 నెలలు, మే నెల నుండి అక్టోబర్ నెల వరకు యాత్రికులు ప్రతినిత్యం వేలాదిగా తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వెహికల్స్ ట్రాఫిక్ జామ్ను పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ను క్లియర్ చేస్తుంటారు. చార్ధామ్ యాత్ర మొత్తం కొండలు, పర్వతాలు,
చార్ధామ్ యాత్ర మొత్తము కొండలు పర్వతాలపైన రహదారుల ద్వారానే కొనసాగుతుందని తెలుసుకున్నాం కదా. ఒక పక్కన పర్వతాలను ఆనుకొని ఉన్న రహదారులు, రోడ్ల పక్కనే కొన్ని వేల అడుగుల లోతైన లోయలను ఆనుకుని ప్రవహించే గంగమ్మ నదీమ తల్లి ప్రవాహం, ఎటు చూసినా పచ్చని పచ్చదనం, ఇవన్నీ మన మనసుకు ఎంతో సాంత్వన, ఆహ్లాదం, ఆశ్చర్యం, ఒకంత భయం. ఇవన్నీ నేను చెప్పడం కన్నా జీవితంలో కనీసం ఒక్కసారైనా వీక్షిస్తేనే జన్మ ధన్యం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ యాత్రా మార్గాల్లోని వంతెనలు మరియు గంగమ్మ తల్లి నది మీద నిర్మించే బ్రిడ్జెస్ 95% వరకు రెడీమేడ్గా, స్టాండర్డ్గా హెవీ స్టీల్తో నిర్మించబడి ఉంటాయి. మన ప్రయాణంలో పర్వతాలపై ఏర్పడినటువంటి మంచును చూసి సంభ్రమానికి, ఆశ్చర్యానికి లోనవుతాం. ట్రెక్కింగ్ చేసే ముఖ్యమైన యాత్రలకు వెళ్ళే మార్గాలలో 12 mm, 16 mm రాడ్స్తో కలిపి వేసినటువంటి బలమైన సీసీ రోడ్లు ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కూడా దోమలు కనిపించవు మనకు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగరు, మాంసం భుజించరు. మొబైల్ విషయానికి వస్తే ఇక్కడ జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ పనిచేస్తాయి. యాత్రా మార్గాలలో చిన్న చిన్న నగరాల వద్ద, ముఖ్యమైన ప్రదేశాల వద్ద, ట్రెక్కింగ్ మార్గాలలో టాయిలెట్స్ ఉంటాయి తప్పనిసరిగా. కానీ ఇక్కడ ఎలాంటి రుసుమును వసూలు చేయరు. చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా హరిద్వార్ వద్ద కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్రలో గంగోత్రి ధామ్కు, కేదార్నాథ్ ధామ్కు హెలికాప్టర్ సౌకర్యం కలదు. కానీ ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గంగోత్రి ధామ్కు, బద్రీనాథ్ ధామ్లకు ఎటువంటి హెలికాప్టర్ సౌకర్యం అవసరం లేదు. వాహనం ద్వారానే అక్కడికి చేరుకోవచ్చు. కానీ నడవలేని, ఎక్కువగా పెద్ద వయసు వారు యమునోత్రికి, కేదార్నాథ్కు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మంచి ఏజెంట్ ద్వారా లేదా ప్రభుత్వ అధికార వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చార్ధామ్ యాత్రలు చేయాలనుకునే వారి కోసం వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి చాలా ఓపిక, సహనము, పట్టుదల, శారీరక దృఢత్వం అవసరం. యాత్రకు 2 నెలల ముందుగానే బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. యమునోత్రి, కేదార్నాథ్ ధామ్లకు ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలనుకునే వారికి ఎలాంటి షూస్ వాడాలో ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఒకసారి చూసి అవగాహన పెంపొందించుకోగలరు. యాత్రా మార్గాలలో ముఖ్యమైన కొన్ని యాత్రల వద్ద ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లం వలన కానీ లేదా క్యాష్ పే చేయమని అడుగుతుంటారు. కాబట్టి మీ వద్ద 200 నోట్లు, 100 రూపాయల నోట్లు, 50, 20, 10 ఇలా రూపాయల నోట్లు చిల్లర ఉంచుకుంటే మంచిది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పుష్కర్ సింగ్ ధామీ గారి ఆధ్వర్యంలో టూరిజం శాఖ చాలా బలంగా, దృఢంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగం వారు చాలా అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. కొన్ని వందల పర్వతాలపైన గల రహదారులలో ట్రాఫిక్ను కొన్ని వేల కిలోమీటర్ల వరకు అవసరమైన చోట్ల హెచ్చరికల బోర్డులు, రోడ్డు క్లియరెన్స్, యాత్రికులు సరియైన అవగాహన కల్పించడంలోనూ టూరిస్టు బస్సుల పత్రాలు, యాత్రికుల చెకింగు తదితర విషయాల పట్ల పోలీస్ డిపార్ట్మెంటు వారి సహనం, సామరస్యం ఇలా ఎన్నో విషయాలు యాత్రికుల పట్ల చూపే ఆత్మీయత విషయంలోనూ వారికి వారే సాటి అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా వారందరికీ వీరు వ్లాగ్స్ తరపున మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా మేము చేసినటువంటి చార్ధామ్ యాత్ర విశేషాలు, అనుభవాలు, యాత్ర చేసే సమయంలో ఏమేమి చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు రాబోయే మా చార్ధామ్ యాత్రల విశేషాలతో, వీడియోలతో మీకు సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని వివరంగా తెలియజేయగలను. దయచేసి మీరు మా యొక్క వీరు వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ తోటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయడం ద్వారా మా ఛానల్కు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరిచ్చే సహకారంతో ముందు మరిన్ని మంచి వీడియోలను
మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేందుకు మా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తూ, అతి త్వరలో చార్ధామ్ యాత్రల విశేషాలతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు